హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నిన్నటి వ్లాగ్ చూసారు కదా. మా పిల్లల బర్త్డే అయితే ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా కొంతమందికి అయితే ఇన్వైట్ చేసామన్నమాట. కాల్ చేసి అందరికి రమ్మని చెప్పేసాము. తర్వాత గ్రాసరీస్ కావాల్సినవి, తర్వాత మా పిల్లల బర్త్డే గిఫ్ట్లు కూడా కొనేసాము. కేక్ కావాల్సినవి అన్ని కూడాను గ్రాసరీ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ రోజు వ్లాగ్ ఏంటో తమ్మునేలు చూస్తే ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటది. ఈ రోజు అయితే నేను మా పిల్లల బర్త్డే కోసం అనేసి ఇంట్లోనే నేను వైట్ ఫారెస్ట్ కేక్ అయితే చేయాలనుకుంటున్నాను. బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ఇంతకు ముందు ఒకసారి చేశాను. పైనాపిల్, బటర్ స్కాచ్, తర్వాత మ్యాంగో ఫ్లేవర్, పైనాపిల్, రెడ్ వెల్వెట్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, ఇలాగా చాలా ఫ్లేవర్ కేక్లు అయితే ట్రై చేశాను. వైట్ ఫారెస్ట్ కేక్ అయితే ఇప్పటి వరకు నేను ట్రై చేయలేదు. కాబట్టి ఈ రోజు ఆ వైట్ ఫారెస్ట్ కేకే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడాను ఒకసారి వైట్ ఫారెస్ట్ కేక్ నేను ఎలా చేస్తానో చూపించినట్టు కూడా ఉంటది అనేసి ఇంకా ఇలాగైతే ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ అందరము లంచ్ చేసేసాము. మా బావ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు, ఇంకా రాలేదు. మా బావ వచ్చి తింటా అన్నారు. ఆల్రెడీ మా ముగ్గురం తినేసాం అనమాట. మా బావ రావడానికి చాలా టైం ఉంది. ఈ లోపల ఏంటంటే కేక్ కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడాను ఒక దగ్గర అరేంజ్ చేసేసుకొని ఇంకా ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకుంటానో అవన్నీ కూడాను చూపిస్తాను. నేను ఇప్పటి వరకు కూడాను నార్మల్ 1 టైర్ కేక్ ట్రై చేశాను అనమాట. 2 టైర్ కేక్, అదే స్టెప్ కేక్ అంటారు కదా, అదైతే నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఈ రోజు స్టెప్ కేక్ అయితే ట్రై చేయాలనుకుంటున్నాను. ఎలా వస్తుందో ఏంటో కొంచెం డౌట్ గానే స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ ఆల్రెడీ చేసేసాము. ఇప్పుడు కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చూద్దాము నైట్ ఏ టైం కల్లా నేను కేక్ మొత్తం కంప్లీట్ చేస్తాను. నేనైతే కేకులు చేయడంలో మరీ ఎక్స్పర్ట్ నేమే కాదు, కాబట్టి కాస్త టైం ఎక్కువే పడుతుంది. ఎన్ని సార్లు చేసినా గానీ మళ్ళీ కొత్త ఫీలే వస్తుంది అనమాట. రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి అలవాటు అయిపోతుంది. నేను మహా అయితే సంవత్సరంలో ఒక 3-4 సార్లు, మహా అయితే 5 సార్లకి ఎక్కువ చేయను. కాబట్టి ఎప్పుడు చేసినా గానీ మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేర్చుకున్నానేమో అన్నట్టే అనిపిస్తుంది. కాబట్టి చాలా టైం టేకింగ్, చాలా ఎక్కువ టైం తీసుకుంటాను నేను. కేక్ ముందు రోజే కాకుండా రేపైనా కేక్ చేసుకోవచ్చు. కాకపోతే రేపటి పనులు రేపే ఉన్నాయి. రేపు అందరికి డిన్నర్ కి ఇన్వైట్ చేశాం కదా, అది వంట నేనే చెయ్యాలి. తర్వాత స్వీట్ చెయ్యాలి. తర్వాత పొద్దున్న పిల్లలతోటి టెంపుల్ కి వెళ్ళడము, నెక్స్ట్ చిన్న చిన్న ఇంట్లో ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ఏదో ఒకటి మేము సింపుల్ గా వండుకోవాలి కదా, ఇంకా పనులన్నీ ఉంటాయి. దానికి తోడు ఈ కేక్ కూడా రేపే చేస్తే ఫుల్ హడావిడి అయిపోతుంది అనమాట. అస్సలు రెస్ట్ ఉండదు ఒంటికి. అందుకోసమనే కేక్ ఈ రోజు చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఇదేమి 1-2 రోజుల్లో ఏమి పాడైపోదు. కాబట్టి ముందు రోజు చేసేద్దామని డిసైడ్ అయ్యాను. రేపటి కొంచెం వర్క్ ఆ బర్డెన్ కూడా తగ్గిద్ది అనేసి కేక్ చేస్తుందమ్మా. వెయిట్ ఫారెస్ట్ చైనా. ఓకే, స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే కేక్ కి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవి అయితే చూపిస్తాను. ఫాస్ట్ గా ఈ కేక్ చేయడం కంప్లీట్ అయిపోతే ఈ రోజే కొంచెము ఇల్లు అలా అలా మీద కొంచెం సర్దేసుకుందాం అనుకుంటున్నాము. మా నలుగురమే ఉంటే పర్లేదు, కానీ వస్తారు కదా చూడడానికి, ఇల్లు బాగోపోయినా గానీ ఏంటి ఇల్లు ఎలా ఉంచుకుంది అనుకుంటారు కదా, అందుకోసమనే కొంచెం ఇల్లు కూడా సర్దుకుంటాము. బర్త్డేకి ఇన్వైట్ చేసాము. చాలా మంది వస్తారనే కాదు, మా ఇంటికి ఒకళ్ళిద్దరు వస్తామని మాకు ముందు ఫోన్ చేసి చెప్పినా గానీ ఇల్లు అంతా ఎలాగొంది ఏంటి అనేసి ఒకసారి మంచిగా సర్దుకోవడానికే ట్రై చేస్తాను. నేనే కాదు, మాక్సిమం లేడీస్ అందరూ అలానే ఉంటారు కదా. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే ఎంతమంది ఇల్లు అవన్నీ సర్దుకుంటారో కామెంట్ చేయండి. మెయిన్ మా ఇంట్లో పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ మా ఇంట్లో చాలా ఇరుగ్గా ఉంటది అనమాట. సామాన్లు ఎక్కువైపోయి ఈ క్వార్టర్ ఏమో చిన్నదైపోయింది. కాబట్టి మొత్తం క్లమ్సీగా ఉంటది. ఎన్నిసార్లు సర్దినా గానీ 1-2 రోజులే, 3వ రోజుకి మళ్ళీ మామూలు అయిపోద్ది. అందుకోసమే ఇంకా నాకు కూడా సర్దే ఓపిక ఉండక వదిలేస్తాను. ఇంకెవరైనా వస్తున్నారంటే అంత దరిద్రంగా ఉంచబుద్ది కాదు, అప్పటికప్పుడు గబగబా సర్దేస్తా ఉంటాను అనమాట. ఇలాగ ఎంతమంది చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకెక్కువ సోది చెప్పకుండా ఇంకా కేక్ ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చూపించేస్తాను. ఇప్పుడు నేను చేయబోతున్న వైట్ ఫారెస్ట్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక దగ్గర అయితే అరేంజ్ చేసేసుకున్నాను. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఇవైతే పాలు అనమాట. కాచి చల్లార్చిన పాలు రూమ్ టెంపరేచర్ లో ఉన్నవి తీసుకోవాలి. తర్వాత ఇది బటర్ కూడాను రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. నెక్స్ట్ ఇది వైట్ వెనిగర్ అనమాట. వెనిగర్ లో కూడాను చాలా రకాలు ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా వైట్ వెనిగరే యూజ్ చేయాలి. ఇదైతే వైట్ వెనిగర్. నెక్స్ట్ కొంచెం అంత ఆయిల్ కూడా కావాలి, ఆయిల్ తీసుకున్నాను. తర్వాత మిల్క్ పౌడర్ అనమాట. మిల్క్ పౌడర్, తర్వాత మైదా అనమాట. నెక్స్ట్ బేకింగ్ పౌడర్, ఇదేమో బేకింగ్ సోడా. నెక్స్ట్ పౌడర్ షుగర్ అనమాట, అంటే పంచదార పొడి. పంచదారని డైరెక్ట్ గా వేస్తే కరగడానికి ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి పంచదారని పొడి చేసి వేసుకుంటాము కేక్స్ లో. ఇంకా పంచదారనే ఇలాగా పొడిలాగా చేసేసాను. నేను చేయబోతుంది వైట్ ఫారెస్ట్ కేక్ కాబట్టి ఇదిగోండి చాక్లెట్ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నమాట వైట్ ఫారెస్ట్ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇంక ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను మిక్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్, అలాగే కలుపుకోవడానికి స్పాచులా, ఇదేమో జల్లిడ, అంటే మనము ఈ మైదా తీసుకుంటాం కదా అప్పుడైతే ఖచ్చితంగా జల్లించాలి. నెక్స్ట్ ఇదేమో విస్కర్ అనమాట.
నెక్స్ట్ మెజర్మెంట్స్ స్పూన్స్ కూడా కావాలి, మెజర్మెంట్ కప్స్ అన్నమాట. ఇవి స్పూన్స్, ఇవి కూడా కావాలి. కేక్ ఎప్పుడైనా మనం చేస్తున్నప్పుడు పెర్ఫెక్ట్ గా రావాలి అనేసి అంటే ఖచ్చితంగా కరెక్ట్ గా మెజర్మెంట్స్ వాడి చేస్తే కళ్ళు మూసుకొని చేసినా కానీ చాలా బాగా వస్తుంది. మెజర్మెంట్స్ కప్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదిగోండి, ఇవైతే బేకింగ్ ట్రేస్ అన్నమాట. మా ఇంటి దగ్గర అయితే ఇది ఉండేది, ఇది తీసుకుని వెళ్ళి ఇంకొంచెం పెద్దది అయితే తీసుకున్నాను. ఈ పెద్ద దానిలో ఒకటి, ఈ చిన్న దానిలో ఒకటి, 2 కేకులు బేక్ చేసి ఇంకా స్టెప్ కేక్ లాగా అయితే చేస్తాను. నేను అక్కడ కేక్ కి కావాల్సినవన్నీ కూడాను అరేంజ్ చేసేసరికి మా బాబు డ్యూటీ నుండి వచ్చేసారు. సరే ఫ్రెష్ అయ్యిరా, నీకు వడ్డించేసాక నేను కేక్ చేస్తాను. మా పిల్లలకి ఫస్ట్ క్రై లో బట్టలు ఆర్డర్ చేసామనేసి చూపించాం కదా, అందులో ఒక షర్ట్ ఏంటంటే కొంచెం కరెక్ట్ గా సరిపోయింది, 6 నెలల్లో మళ్ళీ పొట్టు అయిపోద్ది అనేసుకొని అది ఎక్స్చేంజ్ పెట్టేసి వేరే సైజ్ అయితే మళ్ళీ ఆర్డర్ చేసాము. ఇంకా బర్త్డే రేపు, యాక్చువల్ గా డెలివరీ డేట్ కూడా రేపే చూపించింది కానీ ఈ రోజే డెలివరీ అయితే అయిపోయింది. ఫస్ట్ క్రై నుంచి అయితే వచ్చేసినాయి ఈ షర్ట్లు మా పిల్లలవి. ఓపెన్ చేద్దామా? అంటే సేమ్ మొన్న వీడియోలో చూపించాను కదా అవే షర్ట్లు, కాకపోతే సైజ్ పెద్దది అంతే. ఇదిగోండి, ఆల్రెడీ ఈ చొక్కలు అయితే వేసుకొని కూడా చూపించారు మా పిల్లలు. ఇలాగ 3 కలర్స్ అనమాట. పైన ఏమో వైట్ వస్తుంది, మధ్యలో లైట్ బ్లూ, కిందేమో నేవీ బ్లూ కలర్ లాగా ఇలాగ వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపించట్లేదు, లాస్ట్ బ్లాగ్ లో చూస్తూ ఉంటారు. 8 to 9 ఇయర్స్ అనమాట. తోలేమో 7 to 8 ఇయర్స్ ఆర్డర్ చేశారు మా బావ. అదేమో పొట్టయిపోలేదు, కరెక్ట్ సరిపోయి ఇవి ఆర్డర్ చేశారు. ఎలాగోలేండి వచ్చేసాయి. వత్తయ్య రావు అనుకున్నాము, వచ్చేసాయి. ఓకే, గుడికి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్, డే టైమ్ లో ఒక డ్రెస్, నైట్ బర్త్డే పార్టీ అప్పుడు ఒక డ్రెస్ సెట్. ఇంకా మీకు బర్త్డే డ్రెస్సులు. మా బావకి అయితే లంచ్ వడ్డించాను, మా బావ కూడా లంచ్ చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ అయితే మిల్క్ వేసుకుంటున్నాను. మిల్క్ అయితే 1.5 కప్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన మిల్క్ రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు వైట్ వెనిగర్ వేసుకోవాలి పాలల్లో. ఇవైతే 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడాను బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి కాసేపు రెస్ట్ ఇచ్చేస్తే ఇవైతే కొంచెం మజ్జిగలాగా థిక్ అయిపోతాయి అనమాట. ఈ పాలు విరుగుతాయి, కాసేపు వదిలేయాలి. మినిమం ఒక 10 మినిట్స్ అయినా వదిలేయాలి. పాలు అయితే కొంచెం ఇరిగాయి, చూడండి ఇలాగా తేలిందనమాట పైకి. ఇప్పుడు పాలు ఇరిగాయి కదా, ఇందులో పంచదార పొడి వేసుకుంటున్నాను. 1 కప్పు ఇంకా 1/4 కప్పు వేసుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ ఏదో ఒకటి వేసుకోవాలి. మరి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, పీనట్ ఆయిల్ అలాంటిది అయితే వేసుకోకూడదు. నెక్స్ట్ 1/4 కప్పు రూమ్ టెంపరేచర్ లో ఉన్న బటర్ తీసుకోవాలి. రూమ్ టెంపరేచర్ లో ఉండాలి, అలాగని మెల్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదిగోండి 1/4 అనమాట, ఇది వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడాను మంచిగా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ మిల్క్ పౌడర్ 1/4 కప్పు వేసుకోవాలి. మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము. నెక్స్ట్ ఇందులో 2 కప్పుల మైదా వేసుకోవాలి, అది కూడా జల్లించి వేసుకోవాలి అనమాట. ఫస్ట్ 1 కప్ వేసుకుంటున్నాను, తర్వాత ఇంకో కప్పు వేసుకుంటా, ఎందుకంటే జల్లిడి చిన్నది కాబట్టి పట్టదు ఒకేసారి 2 కప్పులు. ఫస్ట్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను, 2 టీ స్పూన్స్ తీసుకోవాలన్నమాట. బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడాను జల్లించే తీసుకోవాలి. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం వేయాల్సినవన్నీ వేసేసాము. ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి. లంప్స్ ఏమీ లేకుండా ఇలాగా మంచిగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలన్నమాట. వైట్ ఫారెస్ట్ కాబట్టి నేనైతే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను. నేను మాక్సిమం లోపల ఫుడ్ కలర్ ఏమి వేయను అనమాట, ఎందుకంటే కేక్ లోపల ఉండిపోతుంది కాబట్టి ఫుడ్ కలర్ ఏమి వేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొంచెం వేసుకున్నాను అంతే, ఫ్యూ డ్రాప్స్, ఒక 5-6 చుక్కలు అంతే. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ ఇందులో మనం ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే ఇలా లాస్ట్ లోనే బ్యాటర్ అంతా రెడీ అయిపోయాక లాస్ట్ లో ఫుడ్ కలర్ అండ్ ఎసెన్స్ అయితే వేసుకోవాలి, ముందే వేసుకొని కలుపుకోకూడదు. ఇంకోసారి బాగా కలిపేస్తే ఇంకా బ్యాటర్ రెడీ అనమాట. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది, అది బేకింగ్ ట్రే లో వేసుకోవాలి. అది వేసుకునే ప్రాసెస్ సైడ్ కి ఉంచేసి ఫస్ట్ అయితే నేను ఓవెన్ ని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. కేక్ చేస్తున్నాము అంటే కన్వెన్షన్ మోడ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్యాన్ లాగా సింబల్ ఉంటది కదా, ఇది కన్వెన్షన్ మోడ్ అనమాట. ఇది నొక్కితే కన్వెన్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టైమర్ ఉంటది కదా, టైమర్ కూడా నొక్కేసి టైం సెట్ చేసుకోవడమే. 180 డిగ్రీస్ దగ్గర నేను 10 మినిట్స్ అయితే ఓవెన్ ని ప్రీ హీట్ చేస్తున్నా. 10 మినిట్స్ అది అవుతా ఉంటది. ఈ లోపల కేక్ మౌల్డర్ లో నేను బ్యాటర్ వేసేస్తాను. బటర్ అయినా రాసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ ఇట్టి బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. ఇది ఎలాగో స్ప్రే ఉంది కాబట్టి నేనైతే ఇలా స్ప్రే చేసేస్తున్నాను. ఇలాగ మొత్తము కూడా కేక్ మౌల్డ్ అంచులకి కింద మొత్తము కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మైదా పిండితో కొంచెం ఇలాగ కోట్ చేసుకోవాలన్నమాట. దీన్ని డస్టింగ్ అంటారు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ మౌల్డ్ కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా అంచులకి అన్నిటికీ మంచిగా ఇలాగా పట్టించాలి.
ఈ ఎక్సెస్ పిండి అనేది తీసేయాలి. ఇదిగోండి ట్రేక్ అయితే ఇలాగా డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెడీ చేసుకున్న బ్యాటర్ ఇందులో వేసేద్దాము. నేను రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తము కూడాను బేకింగ్ ట్రేలో అయితే వేసేసాను. ఇలాగా 1-2 సార్లు ట్యాప్ చేసుకుంటే ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి అనమాట. చూడండి మధ్య మధ్యలో హోల్స్ వస్తున్నాయి అంటే అవి ఎయిర్ బబుల్స్. ఇంక ఇలా ట్యాప్ చేసుకొని ఇంక ఓవెన్ లో పెట్టేసుకోవడమే. యాక్చువల్ గా ఏంటంటే నేను కలిపిన క్వాంటిటీ 2 మౌల్డ్కి సరిపోతాయి. స్టఫ్ కేక్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇది కొంచెం పెద్ద ట్రే అవడం వల్ల నేను కలిపిన క్వాంటిటీ మొత్తం కూడా ఈ ట్రేనే పట్టేసింది. ఇంకా ఇంకొక ట్రేలో కేక్ బేక్ చేయడానికి మళ్ళీ సేమ్ ప్రాసెస్ లో సేమ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటాను. కాకపోతే ఎంత ఎక్కువ క్వాంటిటీ చేయను, ఇందులో హాఫ్ చేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం చిన్న మౌల్డ్ కదా, దీనికి సరిపోయేటట్టు చేస్తాను. ఇంక ఇప్పుడు ఇదైతే తీసుకుని వెళ్ళి ఓవెన్ లో పెట్టేద్దాము. ఇంకొక 2 మినిట్స్ ఉంది. ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. కేక్ బ్యాటర్ అయితే లోపల పెట్టేద్దాం. ఓవెన్ లో పెట్టేసి క్లోజ్ చేసేసి మళ్ళీ సేమ్ అనమాట కన్వెన్షన్ మోడ్ లో 180 డిగ్రీస్ దగ్గర టైము 35 to 40 మినిట్స్ పెట్టుకోవాలి. 35 మినిట్స్ పెట్టుకున్నాను. ఇన్ కేస్ 35 మినిట్స్ కి బేక్ అవ్వలేదు అనుకోండి, ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఫస్ట్ 35 మినిట్స్ పెట్టాను కదా, 35 మినిట్స్ కి టూత్ పిక్ గుచ్చి చూస్తేనేమో కొంచెం పిండి అంటుకుంది. మళ్ళీ 5 మినిట్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఎలా బేక్ అయిందో చూద్దాము. ఇప్పుడైతే మాక్సిమం బేక్ అయిపోద్దులేండి. ఇదిగోండి టూత్ పిక్ అయితే క్లీన్ గా వచ్చింది, అంటే ఇంకా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది కూల్ డౌన్ అవ్వాలి. ఇది కింద పెట్టేస్తాను. బర్త్డే రేపు ఓపెన్ చేసి ఎవరన్నా తొక్కుతారు. మా పిల్లలు అంచి అట్టట్లేదు. అమ్మా నాకు ఫిక్స్ చేసి తొక్కేస్తా అనేసుకొని క్యూరియాసిటీ ఉంటది. అందరు వాళ్ళ ఫ్రెండ్స్ ముందే షో ఆఫ్ చేసుకోవాలి కదా, వీళ్ళు కదా ఒక సరదా అనమాట. ఇంకా అదిగోండి ఆల్రెడీ చోటు అయితే పిలవడానికి వస్తే నా బర్త్డే గిఫ్ట్ మా నాన్న కొన్నాడని చెప్తున్నారు వీళ్ళు. మా బావేమో ఫిక్స్ చేస్తున్నారు. నా కేక్ బేస్లు అయితే 2 రెడీ అయిపోయాయి. ఇంకా మిగిలిన ప్రాసెస్ చేయాలి కేకులు కూల్ డౌన్ అయ్యాక. ఈ రోజు మా ఇంటికైతే ఒకరు వస్తా అనేసి ఫోన్ చేశారు ఇప్పుడే. ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ తప్పితే వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేవనేసుకొని ఇంకా జంతికలు చేస్తున్నా అనమాట. ఆ కేక్ బేస్ అయితే రెడీ అయిపోయింది, అదొక సైడ్ పెట్టేశాను. పండక్కి ఊరెళ్ళినప్పుడు మా అమ్మకి ఏమో జంతికల పిండి నాకు కొంచెం కావాలి అంటే జంతికల పిండి అయితే ఇచ్చింది. ఆ జంతికల పిండి అలానే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇప్పుడు తీసేసి అయితే ఇదిగోండి వాళ్ళ కోసం జంతికలు అయితే వేస్తున్నా. జంతికలు చేయడం అయితే అయిపోయింది. మరి ఎక్కువేమీ చేయలేదు, చాలా అంటే చాలా తక్కువే చేశాను. అసలుకే ఫుల్ హడావిడిలో ఉన్నాము. అలాగని మరి ఫ్రూట్స్ పెట్టేస్తామా అనిపించి అలాగే ఇంట్లో రెడీగా జంతికల పిండి ఉండడం వల్ల కొన్ని జంతికలు అయితే చేసేసాను. ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు కూడాను ఆ కేక్ పని పడతాను. 2 సార్లు కేక్ బేక్ చేశాను కదా, ఇది ఫస్ట్ టైం బేక్ చేసింది కొంచెం పెద్ద టిన్ను. ఇదేమో 2వ సారి బేక్ చేసింది, ఇదైతే చిన్న టిన్ను. రెండిట్లో సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసాను కానీ ఇదైతే మంచి కలర్ గా వచ్చింది, ఇది ఎందుకో లైట్ కలర్ లో వచ్చింది. 2 కూడా బేక్ అయ్యాయి. ఫస్ట్ బేక్ చేసిన కేక్ అయితే ఇదనమాట. ఇప్పుడు దీన్ని లేయర్స్ లాగా కట్ చేసుకుందాము. నేనైతే ఈ కేక్ ని 3 లేయర్స్ గా కట్ చేద్దామని అనుకుంటున్నా. 3 అయితే బాగా 2 అయితే బాగా అనేసి కన్ఫ్యూజన్ లో ఉన్నా, అర్థం కావట్లేదు. మధ్యలోకి కట్ చేసి 2 చేసేద్దాం అనుకుంటున్నాను. లోపల చూడండి ఎంత మంచిగా ఉడికిందో, స్పాంజీగా చాలా మెత్తగా వచ్చింది అనమాట. నేను మార్కెట్ లో రెడీమేడ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను కదా, విప్పింగ్ క్రీమ్ అయితే కొంత ఇలాగా బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ తో మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనం తీస్తే ఇది ఇలాగా పైన నిల్చోవాలన్నమాట. మనం ఒకవేళ ఇది రివర్స్ చేసినా గానీ విప్పింగ్ క్రీమ్ అనేది పడకూడదు. అప్పుడే మనకి విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయినట్టు. విప్పింగ్ క్రీమ్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు అప్లై చేసుకుని కేక్ బేస్ అయితే పెట్టేద్దాము. ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం విప్పింగ్ క్రీమ్ ఈ బోర్డుకి రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే కింద మనం ఏదైతే ఫస్ట్ లేయర్ కేక్ పెడతామో అది అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టిక్కీగా ఉంటది. ఇప్పుడు ఒక లేయర్ కేక్ అయితే పెట్టేస్తున్నాను. మిడిల్ లో చూసుకోవాలి మిడిల్ లో ఉందా లేదా అనేది. తర్వాత దీని మీద అయితే షుగర్ వాటర్ అన్నమాట. ఇది షుగర్ వాటర్ ఇలాగా బ్రషింగ్ చేసుకోవాలి. ఇలా బ్రషింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ వైట్ ఫారెస్ట్ కేక్ కి ఎక్కువ ఫుడ్ కలర్స్ ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్ గా వైట్ కలర్ తో చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా అలా విప్పింగ్ క్రీమ్ తో. నేనైతే ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదు. నేను ఇప్పుడు చేస్తున్న కేక్ వచ్చేసి వైట్ ఫారెస్ట్ అని చెప్పాను కదా, చాక్లెట్ కాంపౌండ్ అన్నమాట. ఇది వైట్ కలర్ ది వైట్ కాంపౌండ్. ఇదైతే కొంచెం ఇలాగా గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. దీని వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది. వైట్ చాక్లెట్ ని ఇలాగా గ్రేట్ వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనేసి నేను ఇలాగా వైట్ చాకో చిప్స్ అయితే వేస్తున్నాను. దీని మీద మధ్య మధ్యలో ఇవి తగులుతుంటే బాగుంటది. ఇప్పుడు దీని మీద ఇంకో కేక్ లేయర్ ని కూడా పెట్టేస్తున్నా. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, మళ్ళీ బ్రషింగ్ చేసుకోవాలి, విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి, వైట్ చాక్లెట్ గ్రేట్ చేసుకోవాలి, కొంచెం చాకో చిప్స్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అనమాట.
నేను పెద్ద టిన్ లో కేక్ బేక్ చేశాను కదా, అదైతే 2 లేయర్లుగా కట్ చేశాను. ఇంకా చిన్న టిన్ లో బేక్ చేసిన కూడా 2 లేయర్లే కట్ చేశాను. ఇదైతే మీద పెట్టుకుంటాను. యాక్చువల్ గా ఏంటంటే సేమ్ ఈ కింద ఎలాగైతే చేసామో ఇది కూడా సపరేట్ బేస్ మీద ఇలానే చేసుకుని అది తీసుకుని వచ్చి దీని మీద ప్లేస్ చేస్తారు. కానీ మధ్యలో అది పడిపోయింది అనుకోండి, ఒకటికి 2 అయిపోతాయి. నాకు ఎలాగో మంచిగా ఫినిషింగ్ రాదు కాబట్టి ఇలానే కంటిన్యూ చేసేద్దాం అనేసి దీని మీద పెట్టేస్తున్నాను ఇలా డైరెక్ట్ గా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంక మళ్ళీ చెప్పినా విసుక్కుంటారు. బేసిక్ గా నార్మల్ గా అంటే ఎక్కువ డిజైన్స్ ఏమి వేయకుండా సింపుల్ గా అయితే ఫస్ట్ ఇలా రెడీ చేస్తాను. ఇలాగా కాసేపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను. ఆ తర్వాత ఫైనల్ గా డెకరేషన్ చేసుకుంటా. ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నా. కట్టేసింది, అక్కడ ఉన్నవన్నీ ఖాళీ చేసేసాను. ఇంక ఇలాగా డబుల్ స్టెప్ కేక్ అయితే చేస్తామని ముందే అనుకున్నాం కాబట్టి ఇంకా దోశల పిండి, ఇడ్లీ పిండి అలాంటివి ఏమీ రెడీ చేయలేదన్నమాట నిన్న మొన్న. మళ్ళీ అవన్నీ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోవాలి. ఈ కేక్ కూడా ముందు రోజు చేసేస్తే రేపు మొత్తం ఉండాలి. రేపు ఈ టైంకి కదా కేక్ కటింగ్ చేస్తాము కాబట్టి మళ్ళీ అవన్నీ బయట ఉంటే పాడైపోతాయి అనేసి ఏమీ రెడీ చేసుకోలేదు. అందుకే ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. లేకపోతే ఈ ఇంత ఫ్రిడ్జ్ ఎప్పుడో ఫుల్ అయిపోద్ది. ఆ కేక్ సగం ప్రాసెస్ అయ్యింది. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫైనల్ టచ్ అప్లు అయితే ఉన్నాయి. నైట్ డిన్నర్ కి అయితే ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను. టైం తినాలి కదా, ఏదేమైనా కానీ టైం తిండి మాత్రం మాను. ఎవరు మానర్లేండి, ఎంత పనులున్నా కానీ టైం తిండి ఎవరు మానేస్తాం చెప్పండి. ఈ రోజు నైట్ అయితే సింపుల్ గా పన్నీరు కార్న్తో సలాడ్ అయితే చేయాలనుకుంటున్నాను. దానికోసమే అనమాట రెడీ చేస్తున్నాను. మా పిల్లలేమో వచ్చేసారు. ఇంక అమ్మ ఆకలి ఆకలి అంటున్నారు. అరే ఆగండ్రా ఒక్క 5 మినిట్స్ అని చెప్తున్నా వాళ్ళకి. మధ్యాహ్నం అన్నము, చారు, కూర ఉంది, అన్ని ఉన్నాయి. పప్పు వండాను, తర్వాత కూర వండాను, నెక్స్ట్ అన్నం అన్ని ఉన్నాయి. అన్నం పెట్టేస్తానంటే వద్దు పన్నీర్ కర్రీ అయినా వరకు వెయిట్ చేస్తాను అంటాడు. అంతేగాని అన్నం మాత్రం తిండట, కానీ ఆకలి వస్తుందట. ఏంటో రేపు ఎలాగవుతుందో ఏంటో కానీ నాకు ఇప్పుడు నుంచి నిద్ర పట్టట్లేదు. ఏందో అదొక టెన్షన్ లాగా నా గుండెలో హార్ట్ బీట్ పెరిగిపోతుంది అనమాట. ఎక్కువ మంది కాదు, కాకపోతే ఇప్పుడు మన నలుగురు వండుకునే వంట వేరు, అంతమందికి వండడం వేరు కదా. అందుకే నాకు కొంచెం భయంగా ఉంది. ఏదైతే అయ్యింది ఒక అటెంప్ట్ చేస్తే హిట్ పట్ట తేలుద్ది. ఎప్పుడు భయం అంటే ఎలాగవుద్ది చెప్పండి. ఎప్పుడు నలుగురికి 5గురికి వంట అసలు ట్రై చేద్దాం అనేసి డేర్ చేసేసి అయితే ముందుకు ఒక అడిగేసాము. నేను పక్క వంట చేస్తున్నాను. మా పిల్లలేమో అక్కడ టీవీ వేసుకుంటారా అంటే టీవీ వేసుకొని చక్కగా చూసుకుంటున్నారు. ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. మా బావ అయితే మార్కెట్ కి వెళ్ళారు. ఈ రోజు తేవాల్సినవి కొన్ని ఉన్నాయి, ఇంకా రేపు తేవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అనమాట. చికెన్ అవన్నీ రేపే తెస్తాము. ఎందుకంటే చిన్న ఫ్రిడ్జ్ ఎక్కువ తెచ్చి అందులో పెట్టుకునేంత స్పేస్ కూడా లేదు. ఆల్రెడీ కేక్ పట్టేసింది ఒక సెల్ఫ్ మొత్తము. కాబట్టి ఇంకా మళ్ళీ రేపు కూడా మార్కెట్ కి వెళ్ళాలి. తప్పదు, ఈ 2-3 రోజులు అవుతుంది. నాకు టెన్షన్ ఎలాగవుద్దో ఏటో అనేసి. ఏదన్నా ఒకటి ముందుకు ఉంది అంటే దాని హడావిడియా వాటి వల్ల సరిగ్గా తినాలనిపించదు, సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అది అయిపోతేనే ప్రశాంతంగా ఉంటది. రేపు రాత్రికి ఈ టైంకి ఫుల్ గలిబిలిగా ఉంటది. ఇంట్లోనా అందరూ వస్తారు కాబట్టి. ఎక్కువ మంది లేరు, అందరూ చాలా వరకు ఊర్లు గట్రా వెళ్ళిపోయినారు కాబట్టి మొత్తం కలిపితే ఒక 23 మంది ఇలాగ అవుతున్నారు. పన్నీరు కార్న్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. మా బావ వచ్చాక మా బావ తింటారు. మార్కెట్ కి వెళ్ళి మా బావ అయితే వచ్చేసారు. ఏంటంటే ఇచ్చావే, డిక్కీ ఓపెన్ చేయాలా? మళ్ళీ 2 బ్యాగులు నింపుకొచ్చావా? రేపు వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే మా ఇంటికి అయితే వచ్చారనమాట. వెతికారా ఫుల్ గా క్వార్టర్స్ అంతా? మొత్తానికి ఎలా ఇంకా అవ్వదు, పదండి ఇంక వెళ్ళిపోదామా, ఇంకా వెళ్ళలేము అంటున్నాడు. లేదు ఇక్కడే అని చెప్తున్నా. మేము ఫస్ట్ రైట్ చూసుకోలేదు, ముందు మా మాటలు ఉంటే వాడు లెఫ్ట్ తిప్పిస్తాడు. అచ్చా, అందువల్ల తెలియదు. అదే ఫస్ట్ రైటే మాది వస్తుంది అంటున్నాను నేను. అన్నాడు ఈ గేట్ కదా, ఆ గేట్ నుంచి వెళ్ళవలసింది అంటున్నాడు. కూర్చోండి పర్లేదు. అరే మీకు అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్లు వచ్చేసారా? జోషిత్. ఓ ఇంకా పేర్లు రాసారట్రా దెబ్బలాడుకోకుండా. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. జైవిక్. ఆ రోజు యాక్చువల్ గా అప్పుడు లాస్ట్ మేలో నేను ట్రైన్ జర్నీ చేస్తే నా ఫోన్ అవన్నీ పోయాయి కదా, అప్పుడు నా కో పాసెంజర్ అనమాట. ఇంకో పాప మిస్సింగ్. వీళ్ళకి కూడా ట్విన్స్. సిస్టరా అక్క? ఓకే. తర్వాత బాబు. మీకేమవుతారండి? ఓకే ఓకే. హాయ్. మా పిన్ అయితే పెద్ద ఫ్యాన్.
తినంటారు. అమ్మ చూసావా ఈ రోజు వీడియో పెట్టుకుని కొంత పెట్టారట్లేదు. అచ్చా. ఆహా ఓకే. ఇక్కడ రైల్వే జాబ్ చేస్తా. మీరా? నేను రైల్వే జాబ్ చేస్తాను. ఓ, మా పాపకి మ్యారేజ్. ఓకే ఇక్కడ స్టేషన్లో ఆచిపడి స్టేషన్లో ఓకే. ఎప్పుడు మీరు చూస్తుంటాను. అవునా, థ్యాంక్ యూ సో చెప్పడం మచ్. వల్ల మాకు తెలిసింది. అచ్చా నేను చెప్పడం ఎవరికి తెలిసింది. ఓకే, ఈవిడ కూడా తెలుగు వాళ్ళు. మీకు చూసాను, చూసాను. ఓకే చూసేసి ఎందుకు అడగలేదు నువ్వు అని. నేను అచ్చా ఓకే చూసింది. అచ్చా. అవునులేండి, వీడియోలో చూసిన దానికి రియల్ గా చూసిన దానికి అంత త్వరగా పోల్చుకోలేము. నేను ఒకసారి పార్లర్ కి వెళ్ళి మొన్న ఈ మధ్య రీసెంట్ గా వెళ్తే ఆవిడ అంటున్నారు ఒక ఆవిడ తెలుగు ఆవిడ వస్తారు అనేసి. ఎవరు యూట్యూబర్ అంటే యూట్యూబర్ మీకు తెలుసు నా పార్లర్ ఆవిడ అచ్చా. అడుగుతున్నారు. ఈవినింగ్ టైంకి వస్తా అన్నారు. ఆ? నేనేమో జంతికలు చేసా, తీసుకోండి. నేను చేసినందుకు మా మనిషి ఒక్కొక్కటైనా తినాలి. మా ఆవిడ పట్టిసాడు. తినేయండి. ఆడికి కారమే పెట్టారు, మంచి చేస్తారు, ఆడికి అవే ఇష్టం. ఓకే, ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకేం లేవు. ఏం చేద్దాం అంటే మా కోసం పర్లేదు తీసుకోండి. అయ్యయ్యో పర్లేదు. పర్లేదు తీసుకో. వాళ్ళు ఆల్రెడీ డిన్నర్ చేస్తారులేండి. తెలుగు ఉంటున్నారు ఇక్కడ. చాలా మంది ఉన్నారండి ఇక్కడ తెలుగు వాళ్ళు. ఉన్నారు. అందరూ మేము రైల్వే కాలనీ ఉంటాం. అతను అలా ఓకే. అచ్చా, మేము క్వార్టర్స్ లో ఉంటాం. రైల్వే తీసుకోండి తినండి. 2వ తేదీకి రాట, ఏప్రిల్ 2 ఉదయం 8 నుంచి 10 వరకు. ఓకే. ఊర్లో పెళ్లి 5వ తేదీకి. అయితే 2వ తేదీకి ఎక్కడికి వచ్చి 5వ తేదీకి ఇచ్చాపర్ వచ్చిందా? చేయాలి. మళ్ళీ హల్దీ రిసెప్షన్ కి 12వ తారీఖు. అయితే ఇప్పుడు 3 దగ్గరికి రావాలా? రావాలి. 3 దగ్గరికి కంటే కష్టం, కానీ నిజం చెప్పేస్తున్నా, ఖచ్చితంగా ఏదో ఒకదానికి అయితే రావడానికి ట్రై చేస్తాను. రాట కూడా రండి, వస్తే బాగుంటది. 2వ తేదీ రాట కదా, తెలుగు అందరూ తీసుకోవడం కదా, అందరూ miss చేయకండి. ఉదయమే కదా వచ్చేసి. 10:30కు వచ్చినా పర్వాలేదు. మేము కూడా హల్దీలో ఇలాంటి తెలుగు పిల్లలకి ఎప్పుడు వెళ్ళలేదా? మేము మొత్తం అన్ని హల్దీ ఫంక్షన్, మెహందీ అన్ని చేస్తున్నాం అన్నమాట. కాకపోతే మరి కొంచెం మరి మీకు కష్టం అవుతుంది అంటున్నారు అనేసి అందుకనేసి. రావడం మాత్రం మిస్ అవ్వకండి. రిసెప్షన్ తప్పకుండా అది నాకు చెప్పడం అవసరం లేదు. రాకకి మిస్ అవ్వకు. మరి మీకు రిసెప్షన్ మాత్రం తప్పకుండా రండి. సరే. మా ఫ్యామిలీ అందరూ మిమ్మల్ని చూడడానికి ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. రిసెప్షన్ అందరూ ఫ్యామిలీ వస్తారు. ఎందుకంటే అక్కడ రిసెప్షన్ పెళ్ళి ఉంది కదా, అక్కడ చాలా మంది వచ్చేస్తున్నారు. అందుకే రిసెప్షన్ కూడా వస్తున్నారు చాలా మంది. ఎంత మంది వచ్చి పిలిచిన తర్వాత రాకపోతే ఏం కాదు. ఇంకా అందులో లేట్ అయిపోయిందని పాపం ఒక ఆవిడ ఉండిపోయింది. ఉండిపోయింది, ఆవిడ వచ్చింది. ఓకేలేండి, పెళ్ళికి వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మా ఫ్యామిలీలో అందరూ వచ్చేస్తామని వాళ్ళ ఇల్లు చూడాలి, వాళ్ళని చూడాలి. మా ఇల్లు ఏమైనా సందిల్లా అంటే ఏదో ఎక్కడుంటే అదే సొంత ఇల్లు. మరి రారా కనకపూర్ మీరు? మీ మమ్మీ వాళ్ళు మొన్న మీకు తీసుకొని రాకుండా వచ్చేసారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వస్తానులేండి. రండి. లాస్ట్ టైం కుదరలేదు, మరి వాళ్ళ ఇంట్లోనే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వచ్చి నైట్ షిఫ్ట్ కి నైట్ షిఫ్ట్ నేనే వచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు కూడా సడన్ కదా, అప్పుడు అవ్వలేదు. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ గా. రేపు మీరు కూడా రండి పెళ్లికి, రిసెప్షన్ కి రండి. రిసెప్షన్ రండి. ఓకేనా? వస్తాం బేటా. చెప్పు, వస్తామని. ఓకే బాయ్. ఓ మొక్కలు దాటిపోయి ఇవాళ మొత్తం ఏం పర్లేదు, ఎంత దూరం వచ్చారు. మీకు కలిసి చాలా రోజులు. ये छोटा गेट से निकल जाइए. हाँ पहले मैं उधर से आ रहा था. अच्छा ठीक बड़ा गेट से चलिए. ठीक है ठीक है. ఈ వీడియోలు అక్కడ నుంచి అదేలేండి. ఓకే. ఫైనల్లీ వచ్చి వెళ్ళిపోతున్నారు. బొట్టు పెట్టి, చీర పెట్టి, స్వీట్లు పెట్టి పెళ్ళికి పిలిచారు. పెళ్ళికి పిలిచారు. కార్డు ఎదురా అదిగో అదిగో ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ మీద. ఇదిగోండి. మీకు కూడా గిఫ్ట్లు ఇచ్చారు, వీళ్ళకి కూడా గిఫ్ట్లు ఇచ్చారు రేపు బర్త్డే అని. రేపు బర్త్డే అనేసి వాళ్ళకి గిఫ్ట్లు తెచ్చారు. ఇంక ఇదిగోండి కార్డు ఇచ్చారనమాట. శైలజ కిరణ్ ప్రసాద్ అంట. పెళ్లికి, రిసెప్షన్ కి, రాటకి అన్నిటికి రమ్మంటున్నారు. ఇంకా కుదిరితే హల్దీకి అన్నిటికీ పిలుస్తాం, కానీ మీకు కుదరదు కదా అండి, అందుకే పిలవట్లేదు అంటున్నారు. ఇంకా వాళ్ళు అన్నిటికి వెళ్ళడం అంటే కష్టమే, కానీ ఏదో ఒక రెండింటికి వెళ్తాము, ట్రై చేస్తాము. వాళ్ళు మా ఇంటికి వచ్చేసరికల్లా నేను మా పిల్లలు అయితే చక్కగా సలాడ్ తినేసాము.
మా బావ వచ్చారు, ఫ్రెష్ అయ్యారు, ఈ లోపల వాళ్ళు వచ్చేసారు. మా బావ ఇంకా తినలేదు. మా బావకేమో ఇప్పుడు ఆ పన్నీర్ సలాడ్ ఇచ్చేసి మా పిల్లలకేమో కొంచెం అంత అన్నం అయితే తినిపించేస్తాను. ఆ తర్వాత ఇది కూడా సగంలో ఆపేసిన కేక్ ఉంది కదా, ఈ కేక్ ని కంప్లీట్ చేయాలి. ఇంకా బోల్డెన్ పనులు ఉన్నాయి, అవన్నీ చేస్తాను. మళ్ళీ కలుద్దాము తినేసాక. అందరము తినేసిన తర్వాత నేను గిన్నెలు తోముతుంటే తండ్రి కొడుకులు కలిపి పుదీనా ఒలుస్తున్నారు. మేడం గారు మాకు ఈ పని ఇచ్చారు. మరి ఎలాగైపోతే ఎవరు ఏటి చేయకపోతే ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలాగా పాప వీళ్ళ బర్త్డేకి అలా ఏటి ఇలాంటి చిన్న చిన్న పనులు ఇప్పుడు అన్ని చేసుకుంటే రేపు కొంచెం హడావిడి ఉండదు కదా, అందుకోసమనే అప్పు చెప్పాను. ఇంక ఈ రోజు అయితే బయట వర్షం కూడా పడింది ఫుల్ గా. వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 5 minutes లో గాలి లెగిసిపోయి గట్టిగా వర్షం పడింది. ఇదిగోండి మొత్తం ఇప్పుడు చిన్న చినుకులు పడుతున్నాయి, కానీ ఇంకా మెరుస్తుంది, గర్జిస్తుంది. అంతట్లైనా ఏ రాత్రి అయినా మళ్ళీ గట్టిగా వర్షం పడేలాగే ఉంది. వర్షం పడడం వల్ల ఇంకా మార్చి ఎండింగ్ కి వచ్చేసినా గానీ అసలు ఏసీలు వేయట్లేదు. మధ్య మధ్యలో ఈ రోజునే కాదు, మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయి 2-3 రోజులకు ఒకసారి. ఎండలుగా అయితే ఈ సంవత్సరం ఇంకా లేవు అనమాట. పర్లేదు, బాగానే ఉంది వెదర్ ఇప్పుడు దాకా. అయితే మధ్య మధ్యలో ఈ వర్షాలు పడడం వల్లే లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఏసీలు వేసేసుకుందాం మేము. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి. మా పిల్లలకేమో పడుకోమని చెప్పి బెడ్రూమ్ లోకి పంపించాను. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. కేక్ తో పాటు మిగిలిన విప్పింగ్ క్రీమ్ కూడాను నేను ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకొకసారి వాడే ముందు ఒకసారి హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేసుకుందాము. ఫస్ట్ టైం చేసుకున్నంత ఎక్కువసేపు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కేక్ అయితే ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసి ఇక్కడ పెడతా. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ తో ఫైనల్ గా ఇంకా ఫైనల్ టచ్ అప్స్ అయితే కేక్ ఇచ్చేస్తాను. అలాగే ఇప్పుడే డిజైన్ ఎలాగ నేను చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి అంతా ఇప్పుడే చేసేస్తాను. రేపైతే ఇంకా కేక్ పని అయితే పెట్టుకోను. ఇంట్లో కేక్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, దానికి పెట్టే ఎఫర్ట్స్ పెడితే చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో మనం ఎంత సింపుల్ గా చేసుకోవాలనుకున్నా గానీ మినిమం కొన్ని ప్రోడక్ట్స్ అయితే అవసరం అనమాట. ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను ట్యాగ్ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. విప్పింగ్ క్రీమ్ అయితే నేను ఎప్పుడు రెడీమేడ్ దే వాడతాను. మీకు దగ్గరలో ఉండే స్టోర్స్ లో ఒకసారి అడగండి విప్పింగ్ క్రీమ్ అనేసి, మాక్సిమం దొరికిపోద్ది. ఇన్ కేస్ రెడీమేడ్ దొరకకపోయినా గానీ విప్పింగ్ క్రీమ్ కూడా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు, అది కొంచెం ప్రాసెస్. ఇలాగ విప్పింగ్ క్రీమ్ రెడీమేడ్ దొరికిపోయింది అనుకోండి, హ్యాపీగా ఇలాగే హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేసి యూజ్ చేసుకోవడమే అంతే. ఇందులో ఇంకా షుగర్ గానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇంకా మనకి ఏమన్నా కలర్స్ కావాలనుకోండి, ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకొని మనకు నచ్చిన కలర్ లో చేసుకోవడమే. ఈ ఫినిషింగ్ మాత్రం నాకు గంటలు పడుతుంది, ఎంత గంటలు చేసినా నీట్ గా రాదు. అది మన టాలెంట్, మామూలుగా ఉండదు. మెయిన్ ఏంటంటే మాధవి రెగ్యులర్ గా చేయదు కదా, అందుకనే ఫినిషింగ్ అంత తొందరగా పర్ఫెక్ట్ గా రాదు. ఈ మాత్రం చేయడమే చాలా ఎక్కువ. అయినా వైట్ చాక్లెట్ ని ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది సైడ్స్ కి వేసేస్తాను. అంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ కి బ్లాక్ చాక్లెట్ ఎలాగైతే ఉంటుందో దీనికి కూడా ఇలాగనమాట. అంటే మనకి బాగా ఫినిషింగ్ రాదు కదా, ఆ ఫినిషింగ్ కవర్ చేసుకోవాలంటే ఇలాంటివి చేసామనుకో మనకి ఎలాగైనా కానీ ఫినిషింగ్ మంచిగా ఉన్నా రాకపోయినా కానీ మనకి పెద్దగా తెలియదు అనమాట. డిజైన్ ఇది ఒక డిజైన్ గా ఉంటది, నెక్స్ట్ మనకి మంచిగా ఫినిషింగ్ రాదని కూడా ఎవరికి తెలియదు. ఇలాగ ఏదో ఒక దాంతో కవర్ చేసేస్తే. ఈ సెకండ్ లేయర్ కూడాను ఇలాగా చాక్లెట్ ముక్కలనైతే ఇలాగా అతికించేస్తున్నాను. గ్రేటెడ్ చాక్లెట్, వైట్ చాక్లెట్, మొత్తం వైట్ చాక్లెట్ మయమైపోయింది ఇప్పుడు ఈ కేక్. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండేదంతా కూడాను తీసేద్దాము. ఇప్పుడు చేసిన కేక్ కి చిన్న చిన్న హోల్స్ పెడుతున్నాను అనమాట. ఏదన్నా ఫ్లవర్స్ లాగా ఇక్కడ డిజైన్ చేద్దాం అనేసి, డిజైన్ చేసి చెర్రీస్ మా బావ తీసుకొచ్చారు, చెర్రీస్ పెడదాం అనేసి. ఆల్రెడీ చాక్లెట్ వేస్తాం కదా, ఇప్పుడు దీని మీద ఇలాగ తీయకుండా డైరెక్ట్ గా ఫ్లవర్ వేస్తే ఆ నాజిల్ తోనే ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట, ఇక్కడ స్టిక్ అవ్వదు కేక్ కి, అందుకోసమనే హోల్ పెట్టా. ఇప్పుడైతే నేను నాజిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక చిన్న ఫ్లవర్ లాగా పెట్టుకుని దాని మీద పెట్టేస్తాను. ఆ ఫ్లవర్ మధ్యలో ఇలాగా చెర్రీ ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు వైట్ చాక్లెట్ లుక్ వచ్చిందా? వైట్ చాక్లెట్ కాదు, చెర్రీస్ పెట్టంగానే ఒక మంచి లుక్ అయితే వచ్చింది, ఎలివేట్ అయింది లుక్ అయితే. ఆ వైట్ మీద ఈ రెడ్ కలర్ భలే కనిపిస్తుంది కాంట్రాస్ట్ గా. నేను చేసిన దానికి నేను పోడుకుంటాను. నెక్స్ట్
ఆన్లైన్ లో మనకి డిఫరెంట్ మౌల్డ్స్ అయితే దొరుకుతాయి. అలాంటి మౌల్డ్లో ఇలాగా వైట్ చాక్లెట్ మెల్ట్ చేసి అయితే వేసాను అనమాట. ఇలాంటి షేప్స్ ఇవైతే కొన్ని ఇలాగా ఫిక్స్ చేస్తున్నాను కేక్ మధ్యలో మీద లేయర్ మీద. ఒక సైడ్ అయితే ఇలా పెట్టాను కదా, ఇంకొక సైడ్ మొత్తము ఖాళీగా ఉంది. ఈ సైడ్ లో ఈ నాజిల్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకొని 7 నెంబర్ అయితే ఇక్కడ వేసేద్దాం అనుకుంటున్నా. దాని మీద కూడా ఇలాగా చెర్రీస్ లా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అనుకోకుండా కరెక్ట్ గా 7 వచ్చాయి అనమాట. 7 నెంబర్ కి 7 ఫ్లవర్స్ వేసాను. ఇంకా 7 చెర్రీస్ కూడా పెట్టేస్తా. అనుకోకుండా భలే బాగా కుదిరిపోయాయి. ఫైనల్ గా కేక్ లుక్ అయితే ఇదనమాట. అనుకోకుండా ఇక్కడ 7 నెంబర్ వేసాను. అన్ని అనుకోకుండా చేస్తూనే కొద్దీ నాలోని క్రియేటివిటీ మొత్తం తన్నుకొచ్చేసింది. ఎక్కువ తన్నుకొస్తే పడిపోగలదు, వద్దు. కిందేమో ఫస్ట్ బార్డర్ ఇవ్వలేదు, తర్వాత బార్డర్ ఇస్తే లుక్ మారింది. పైన దానికి కూడా బార్డర్ ఇస్తే బాగుంటది అనేసి బార్డర్ ఇచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 3 ఫ్లవర్స్ వేసేసి మధ్యలో 3 చెర్రీస్ పెట్టేద్దాం అనుకున్నా. కానీ బోర్డ్ అంత స్పేస్ ఉంది కదా, 7th బర్త్డే కాబట్టి 7 నెంబర్ వేసేద్దాం అనేసి అన్ని 7 నెంబర్ వేసేసి చెర్రీస్ పెట్టేశాను. ఇంకా ఈ బార్డర్ కేమో వైట్ ముత్యాల లాంటివి ఇచ్చాను అనమాట. అవి తినేయచ్చు, ఎడుబులే. మధ్యాహ్నం నుంచి కష్టపడితే ఇప్పటికి ఫైనల్ గా కంప్లీట్ అయింది. ఈ కేక్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ రోజు నేను అనుకున్న సగం పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో సగం పని రేపు ఉందనమాట. వంట డిన్నర్ రేపు ఈ టైం మొత్తం కంప్లీట్ అయిపోయి ఎటోళ్ళటి వెళ్ళిపోతారు. మేము కూడా అన్ని సర్దుకొని పడుకుంటాము. 12 అయింది ఆల్రెడీ టైం. ఇంకా జస్ట్ కేక్ చేయడం అయ్యింది. ఇంకా కేక్ చేసేస్తే సరిపోదు కదా. కేక్ అయిపోయింది, ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇంకా మిగిలినవన్నీ తోమకడాలు అన్ని ఉన్నాయి. మిగిలిన విప్పింగ్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంకా అవన్నీ కూడా పైపింగ్ బ్యాగులు అవన్నీ కూడాను నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా రేపు అందరూ వస్తారు కాబట్టి కొంచెం ఇల్లు మరి మామూలుగా లేదనమాట. ఆల్రెడీ కొంచెం మాది ఆల్రెడీ నిన్న నైట్ క్లీన్ చేశాను, కానీ ఇంకా కొన్ని క్లీనింగ్ చేయాల్సినవి ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా క్లీనింగ్ చేస్తాము. కాసేపు ఇల్లు సర్దేసి ఇంక మేము కూడా పడుకుపోతాము. మళ్ళీ రేపు తెల్లారితే లేవాలి, టెంపుల్ గట్రా వెళ్ళాలి. ఇంక ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నాడు పెద్దోడు అనే డైలాగ్ ఈ వీడియో కట్, ఎందుకంటే మా పిల్లలు పడుకుపోంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మంచి కామెంట్ కూడా పెట్టండి ఆ కేక్ గురించి. ఇంకా రేపు నెక్స్ట్ వీడియో మా పిల్లల బర్త్డే వీడియో వస్తుంది. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.